కమదు షేక్ నబీ రసూల్ రాసినటువంటి నిత్య నవనీతం నబీ రసూల్ సుభాషితం అనే చిన్న మొత్తాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో చేసినటువంటి అందరికి స్వాగతం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం భాగంగా వేదికలో ఆలోచించిన పెద్దలు శ్రీకృష్ణ నృత్య కళానిలయం చైర్మన్ శ్రీమతి సత్యమూర్తి గారికి, లయన్స్ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జిల్లా ఎం గురుపాటి శెట్టి గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ రహిత అనంత నాడి నొడి సోదరుడు మిత్రుడు అన్న బట్టి నారాయణ గారికి, విశిష్ట అతిథిగా చేసిన త్యాగరాయ సంగీత సభ అధ్యక్షులు ఎన్ సంపత్ కుమార్ గారికి, రావాల్సిన మేడం గారి గాజు పద్మజ గారికి, పోతుల రాధాకృష్ణ గారికి, సమీక్షకులుగా ఉన్నటువంటి ఇద్దరు డాక్టర్ కె నాగేశ్వరాచార్య గారు, ప్రముఖ కథకులు విమర్శకులు అన్నగారు, మరో మా సోదర విద్యార్థి జి పేరుదేవి గారు, యువ కవయిత్రి, ఆత్మవాక్యంలో ఉన్నటువంటి శ్యామసుందర శాస్త్రి గారు, జింది అనంత్ కుమార్ గారు, శ్రీమతి మమతా గారు, శ్రీమతి భానుజయ్ గారు, మహమ్మద్ షఫీ గారు, రషీద్ బాషా గారు, జిరస సభ్యులందరికీ పేరు పేరున, వచ్చిన సాహిత్యులందరికీ పేరు పేరున, నిన్న ఏనాటి నుంచో కష్టపడుతూ సామాజిక సాహిత్య వ్యవసాయం చేసి నేటి విముక్తి తీరుడున్నటువంటి లయన్స్ క్లబ్ లైన్ కమదు షేక్ నబీ రసూల్ గారి తరఫున అందరికీ నమస్కారాలు, స్వాగతం, ఆహ్వానం పలుతూ సభా కార్యక్రమాలు ఆరంభిస్తాం. మిత్రులారా, ఈ సభకి కొద్ది చిల్లు సభా కార్యక్రమానికి వచ్చేసి విద్య సర్వసత్వ మాకు కూడా కొద్ది చిల్లు కాబట్టి బ్యానర్ని కొద్ది చిల్లు. నేను రాకుండా ఉంటే నా అధ్యక్ష జ్ఞాపకం చేస్తుంటే అన్నగారు సుధాకర్ బాబు గారు నాకు ఇక్కడే ఉన్నారు, అది కూడా కొద్దిగా చిల్లి కింద లెక్కే. ఎందుకు చిల్లంటున్నానంటే సదాకర్ ఈ కార్యక్రమం జరగవలసిన తేదీ మీకు అందరికి తెలిసిందే. అనుకున్న సంఘటన కంటి నీటి కాలవల వెంట నడవకు, కడుపులోన చిచ్చున్న బెదిరి విప్పకు, ఆ పలేని అభిమానం కోపమైన అలిగిన నలిగిన అభిమానం వెన్నడు వీటకు అన్నది దీనికి ఏ రచయిత. దాన్ని పెదాల మధ్య నొక్కి పెట్టుకుని పెద్ద నేను పెద్ద ఎక్కువైనాడు ఆ పెద్ద ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చారు. కానీ పెద్ద తెలియకుండా ఉంది, ఎందుకంటే ఈ సభకు నన్ను సర్వసంఘ దర్శనం చేశారు. కార్యక్రమం పోస్ట్పోన్ అయిన తర్వాత రాలేనేమో అంటే తెలివిగా ఆర్డినరీ కూడా పెట్టుకున్నాడు ఇక్కడే. దాంతోపాటు ఎవరు నబీ రసూల్ గారు అంటే వస్తువు కూడా మీకు అందరికీ ఇచ్చేసాడు. చాలా కాలం నుంచి ఆయన అనంతపురం పట్టణానికి లయన్స్ క్లబ్ నబీ రసూల్ గారు తెలుసు, సాహిత్య సామాజిక సేవా రంగాల్లో మంచి సేవకుడిగా తెలుసు. ఎలాంటి సభ జరిగినా ఆ సభకి హిందుమని హాజరయ్యే వ్యక్తిగా అందరికి తెలుసు. వినియోగదారుల సంఘం అంటే సంఘం సభ్యులుగా అందరికి తెలుసు. మానవతావాదిగా ఇంకా అందరూ బాగా తెలుసు. నేను తెలుసు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మా కోశాధికారి తెలుసు మాట్లాడుతూ నా నబీ రసూల్ అందరికి తెలుసు. ఇన్ని కోణాల్లో నబీ రసూల్ గారు అందుబాటు పరిచయం. రేపటి నుంచి ఇవన్నీ మరుగుపడి నిత్య సుభాషితం సుత్తు నబీ రసూల్గా ఖచ్చితంగా అది ఇండిపెండెంట్ అవుతుంది మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ మనకు
వచ్చిన అతిథులే మీకు తెలిసి ఇక్కడ ఒక 6-7 మంది ఉన్నారు, 2 సమీక్షకులు ఉన్నారు, ముందు నలుగురున్నారు. అందరికీ 5 నిమిషాలు కేటాయిస్తే నేను పిలవడం కూర్చోవడం సమయం పక్కన పెట్టామంటే ఖచ్చితంగా 1.5 గంట 1:30 గంట ఈజీగా అవుతుంది. పెద్ద స్పందన ఉంది 2 గంటలే. ఇందులో ఏ ఒక్కరు 5 నిమిషాలు 10 నిమిషాలు అతిక్రమించి మాట్లాడితే సమయం 2 అవుతుంది 3 అవుతుంది. ఇందులో సగం మంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉంటారు. నేను అంతే సర్వసైన్యాధ్యక్షుడు కాబట్టి చెప్పడం నా ధర్మం. ఆ సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారని ప్రధానంగా కోరుకుంటున్నాను నేను. ఇంకా ఇవన్నీ కూడా మాటల యుద్ధమే. యుద్ధానికి క్షేత్రం పెద్ద అయిన కురుక్షేత్రం, కమల క్షేత్రం ఆయనకే తెలిసారు. మీరు అందరూ గిరులే. అందరూ కూడా గంట పాటు ఖచ్చితంగా మాట్లాడగల వ్యక్తులే ఆయన గురించి. అంత వస్తువు ఆయన వద్ద ఉంది. 6 నాళ్ళుగా అనంతపురానికి ఆయన పరిచయం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఆయన గత జీవితం దృష్టిలో పెట్టుకొని ఇవాళ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని 2-3 మాటలు మాట్లాడితే సరిపోతుందేమో అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయం ఖచ్చితంగా మీరు ఏకీపిస్తారని భావిస్తున్నాను. ఒక్క మాట పెద్ద గురించి చెప్పేసి ఆరంభిస్తాను. ఒక 2 దశాబ్దాల క్రితము జల్జల కవితా సబ్మిట్ వచ్చింది. అందులో చాలా మాటలు ఉన్నాయి. అందులో మాట ఏంటంటే, ఈ దేశమే గాయక ఘోష ముస్లిం బహుసంస్థ రచయిత. ఈ భారతదేశంలో ఆవు మాంసము ఇస్లాం రక్తం ఆ చౌకగా లభిస్తున్నాయి. అన్నారు బాబే మసీద్ వేడి వల్ల వచ్చినటువంటి అభివ్యక్తి మాట నేను కాదను. దానికి మన పెద్ద విరుద్ధం. పెద్ద అయినా 40-50 ఏళ్ళ సాహిత్య సామాజిక జీవితంలో అనంతపురం అన్ని సంఘాల వాళ్ళు, అన్ని శ్రేణుల వాళ్ళు ఆయనతో మమేకమై ఉన్నారు. ఈయన వాళ్ళతో మమేకమై ఉన్నారు కాబట్టి అలాంటి మాటలు పెద్ద మనకు ఉపయోగం పనికిరాదు. పెద్ద దగ్గర మానవతావాది, సహృదయుడు. ఈ సహృదయత మానవత దృక్పథాన్ని ఆయనలో ఒక సామాజిక గొప్ప లక్షణాన్ని, సైత అభిమానాన్ని, రేపటి సమాజానికి ఏదో అందిస్తే బాగుండేమో అనే దృష్టిలో పెట్టుకొని పెద్ద చూడవలసిందిగా సభలు అందరూ కోరుకుంటూ సభాకార్యక్రమం ఆరంభిస్తున్నాను. ఈ సభాకార్యక్రమం ఆరంభించే ముందు ఒక దీపం గీతం.